ముఖ్యంగా యువతలో ఇవాళ ఎక్కువ మంది కిడ్నీలు పోయిన వాళ్ళలో 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళు వస్తున్నారంటే ఈ అర్ధరాత్రి తిళ్ళు, ఈ నిద్ర లేకపోవడం, అలాగే ఇంకా చాలా అలవాట్లు ఉన్నాయి. డి విటమిన్ లాంటిది అసలు ఉండదు. 2-3 ఉంటాయి డి విటమిన్, 4-5, 10 లోపే ఏదైనా సింగిల్ డిజిట్. నీళ్లు తాగం, ఇందా చెప్పాను, నీళ్లు తాగకపోతే ఏం జరుగుతుంది, కిడ్నీలు ఎలా పోతాయి, ఇవన్నీ కూడా వీటన్నిటి కారణంగా కూడా కిడ్నీలు పోతున్నాయి. ఇదే కాకుండా ఆహారంలో ఉండే మన జంక్, ఇప్పుడు ఉదాహరణకు మన కెమికల్ ఆయిల్స్, రిఫైండ్ ఆయిల్స్, పేరుకే రిఫైండ్, జీలకర్ర కర్ర ఎంత ఉందో, మినరల్ వాటర్ మినరల్స్ ఎంత ఉంటాయో, ఈ రిఫైండ్లో రిఫైనిజం అంతే ఉంటుంది. ఈ మొత్తం పరమ పెంట నికృష్ట ఆయిల్స్, ఇదే మొత్తం మన అనారోగ్యాల మొత్తానికి పునాది. కిడ్నీలు పోవడానికి బేస్ ఫౌండేషన్ కూడా ఇదే. దీని తర్వాత కెమికల్ ఉప్పులు, పురుగు మందు 40 వేలు పట్టిన చల్లిన కారాలు, అలాగే పౌడర్ల నుంచి చేసి, కనీసం ఆ పౌడర్ని చేసిన పబ్లిష్ కూడా చేయని ఆ చెత్త పాలు, కార్బైడ్ పళ్ళు, జంక్ ఫుడ్లు, అజినమోటోలు, కలర్లు, ప్రతిదీ కూడా కిడ్నీని కొల్లపొడుస్తుంది. అలాగే సెడెంటరీ లైఫ్ స్టైలు, అన్ని రకాలుగా. సో ఇవన్నీ కనుక సరి చేసుకుంటే మాత్రమే అవుతుంది. సో కేవలం మందులు వాడితే తగ్గదు.